ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు చూసి ఇప్పుడు వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిందా అని చాలా మంది భయపడుతున్నారు. మొత్తం 40 దేశాలకి పైగా యుద్ధాలు చేసుకుంటున్నాయి. అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఈ దేశాలు ఎవరితో యుద్ధం చేస్తున్నాయి? ఈ వీడియోలో ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న మేజర్ వార్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేసి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ నితీష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కే ప్రెజెంట్స్. మిడిల్ ఈస్ట్ దేశాలలో పవర్ఫుల్ అయిన ఇరాన్ పై ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికాని నాశనం చేయాలి అనేది ఇరాన్ గోల్. అందుకే ఇరాన్ వేరే దేశాల నుంచి యురేనియంని ఇంపోర్ట్ చేసుకొని అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తే ప్రపంచ దేశాలు అన్ని డేంజర్లో ఉంటాయి. అందుకే ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్, మీరు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడే ఆపేయండి, లేదంటే మేము అస్సలు ఊరుకోము అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. ఇరాన్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్న ఏరియాపై ఇజ్రాయెల్ కొన్ని మిసైల్స్తో దాడి చేసింది. అంతటితో ఇరాన్ ఆగలేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో 5 పాయింట్స్ని టార్గెట్ చేశాయి. ఆ 5 టార్గెట్స్పై కొన్ని వందల మిసైల్స్తో దాడి చేశారు. దాంట్లో 700కి పైగా ఇరాన్ మనుషులు చనిపోయారు. అండ్ దీంట్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనీ అండ్ అతని ఫ్యామిలీ కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ చేసిన ఫస్ట్ దాడిలోనే పెద్ద లీడర్ని లేపేశారు. అప్పుడు ఇరాన్ ఏం చేసిందో తెలుసా? ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలపై అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, జోర్దాన్, బెహ్రాన్ అండ్ యుఏఈ పై కొన్ని వందల మిసైల్స్తో దాడి చేసింది. అదేంటి, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేసినప్పుడు ఆ 2 దేశాలను వదిలేసి ఈ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలను ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాలు అమెరికాకి సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయిల్ బ్యారెల్స్ని డాలర్స్లో అమ్ముతుంది. ఆ డాలర్స్ని తీసుకెళ్లి అమెరికాలో స్టాక్ మార్కెట్ ఆర్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో డాలర్స్ డిమాండ్ పెరుగుతుంది. యాక్చువల్గా ఇజ్రాయెల్తో యుద్ధం చేసిన ఏ దేశం కూడా గెలవలేదు అండ్ అమెరికాకి మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఉంది. ఇప్పుడు ఈ 2 దేశాలు కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఒక్కసారి టార్గెట్ ని ఫిక్స్ చేసింది అంటే దాన్ని ఎగ్జాక్ట్ గా బ్లాస్ట్ చేస్తారు. అయితే అఫీషియల్ గా యుఏఈ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 137 మిసైల్స్ అండ్ 200కి పైగా డ్రోన్స్ తో ఇరాన్ యుఏఈ పై దాడి చేసింది. అప్పుడు ఆ గల్ఫ్ దేశాలు అన్ని కలిసి ఇరాన్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి. మొత్తానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ గవర్నమెంట్ ని తీసేయాలి అని అనుకున్న విధంగా చేస్తున్నారు కూడా. ఖమీనీ చనిపోయిన తర్వాత అతని కొడుకుని సుప్రీం లీడర్ గా సెలెక్ట్ చేశారు. అది తెలుసుకున్న ఇజ్రాయెల్ అతన్ని కూడా లేపేసింది. ఇలా ఇరాన్లో ఒక్కొక్క లీడర్ని టార్గెట్ చేసి చంపేయబోతున్నారు. అయితే ప్రపంచ దేశాలకు 20% ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే పాయింట్ నుండి వస్తుంది. కానీ ఇరాన్ ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే పాయింట్ని క్లోజ్ చేసింది. ఒకవేళ ఆయిల్ని తీసుకెళ్లాలి అని ప్రయత్నం చేస్తే ఇరాన్ ఆ షిప్ పై మిసైల్స్తో దాడులు చేస్తుంది. అండ్ ఈ యుద్ధంలో రష్యా అండ్ చైనా మంచి లాభాలు పొందుతున్నాయి. ఎందుకంటే రష్యా దగ్గర చాలా ఆయిల్ ఉంది. ఎంత అంటే అది ప్రపంచ దేశాలకు కూడా సప్లై చేయగలదు. అండ్ రీసెంట్గా ట్రంప్ ఒక్క బ్యారెల్కి $50 ఉంటే దాన్ని $80 నుండి $100కి అమ్మమని చెప్పాడు. అయితే రష్యాకి ఇప్పుడు డబుల్ ప్రైస్ రాబోతుంది. అండ్ చైనా దగ్గర ఇప్పుడు 200 రోజులకి సరిపడా ఆయిల్ ఉంది. అండ్ ఇప్పటికీ ఇరాన్ దగ్గర చైనా ఆయిల్ని కొంటూనే ఉంది. ఎందుకంటే చైనాకి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. ఇరాన్కి బ్యాక్గ్రౌండ్లో చైనా సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇజ్రాయెల్పై ఏ ప్రదేశాలలో దాడి చేయాలి అనే శాటిలైట్ డేటాని మొత్తం చైనా ఇరాన్కి ఇస్తుంది. అలా అంటే ఇండియాకి మరి ఇరాన్ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. దీని గురించి ఇరాన్తో మోడీ మాట్లాడాడు. అప్పుడు ఇరాన్ ఇండియాకి కూడా పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుండి కొన్ని బ్యారెల్స్ షిప్లో ఇండియాకి చాలా సేఫ్గా వచ్చాయి. మొత్తంగా ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.